మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఐడిబిఐ అనే సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఐడిబిఐకి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలు అయితే ఉన్నాయి. ఆ బ్రాంచీలలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఐడిబిఐ ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుంచి వచ్చిందంటే ఐడిబిఐ నుండి వచ్చింది. మరి ఐడిబిఐ అంటే ఏం లేదండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేసిన విషయం మీకు తెలియాలి. దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964 జూలై 1వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? భారత ప్రభుత్వం ఒక పార్లమెంటు చట్టం ద్వారా దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, మరియు భారతదేశంలో కొత్తగా ఏవైతే ఏర్పడుతున్నాయో పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడం కోసం, మరియు ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక సంస్థల యొక్క కార్యకలాపాలను సమన్వయం చేయడం కోసం ఈ ఐడిబిఐ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో ఈ ఐడిబిఐ ఆర్బీఐ కింద పనిచేస్తుంది. అంటే ఆర్బీఐకి అనుబంధంగా ఈ ఐడిబిఐ అయితే ఉండేది. కానీ 1976లో ఏమైందంటే ఈ ఐడిబిఐ ఏదైతే ఉన్నదో ఈ ఐడిబిఐలో మొండిబకాయలు బాగా పెరిగిపోయినాయి. దానికి తోడు ఈ ఐడిబిఐకి మూలధన పెట్టుబడులు కూడా అవసరమైనాయి. దానితో ఏమైందంటే ఈ ఆర్బీఐ నుండి దీని యొక్క యజమానాన్ని భారత ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. ఎప్పుడు? 1976లో. అంటే 1976 నుండి ఈ ఐడిబిఐ భారత ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. 2019లో ఏమైందంటే ఈ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే తన యొక్క పెట్టుబడిని ఉపసంహరించుకుంటే ఎల్ఐసి ఏం చేసిందంటే అప్పుడు ఈ ఐడిబిఐలో 51% వాటాను కొనుగోలు చేసింది. అంటే ఇప్పుడు ఈ ఐడిబిఐ ఇటు భారత ప్రభుత్వంలోను మరియు ఎల్ఐసి ఆధీనంలోను, రెండుటి ఆధీనంలోను ఈ ఐడిబిఐ అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. ప్రారంభంలో ఈ ఐడిబిఐ బ్యాంకు కేవలం పరిశ్రమలకు అప్పులుగా ఇచ్చే సంస్థగా మాత్రమే ఉండేది. కానీ 2004 నుండి ఏమైందంటే ఇది కేవలం పరిశ్రమలకు అప్పులు ఇవ్వడమే సంస్థగా కాకుండా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేగా వాణిజ్యపరంగా సేవలను అయితే అందిస్తుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్ట్ ఖాళీగా ఉంది అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1100 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1100 ఖాళీలు ఉంటే ఏ జోన్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అహ్మదాబాద్ జోన్ విషయానికి వచ్చేసరికి ఖాళీలు 70, బెంగళూరు జోన్కి వచ్చేసరికి 75 ఖాళీలు, భోపాల్ జోన్కి వచ్చేసరికి 55 ఖాళీలు, భువనేశ్వర్ జోన్కి వచ్చేసరికి 50 ఖాళీలు, చండీగఢ్ జోన్కి వచ్చేసరికి 70 ఖాళీలు, చెన్నై జోన్కి వచ్చేసరికి 70 ఖాళీలు, ఢిల్లీ జోన్కి వచ్చేసరికి 130 ఖాళీలు, గువాహతి జోన్కి వచ్చేసరికి 35 ఖాళీలు, హైదరాబాద్ జోన్కి వచ్చేసరికి 65 ఖాళీలు ఉన్నాయి. అంటే మన హైదరాబాద్ జోన్లో ఏ స్టేట్లు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఉన్నది, తెలంగాణ ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1100 ఖాళీలు అని చెప్పుకున్నాం. అందులో హైదరాబాద్ జోన్కి వచ్చేసి 65 వచ్చినాయి. హైదరాబాద్ జోన్లో ఏ స్టేట్లు ఉన్నాయి? తెలంగాణ స్టేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. మరి హైదరాబాద్ జోన్కు సంబంధించి రిజర్వేషన్ పరంగా ఏ వర్గాలకు ఎన్ని వచ్చినాయి అంటే జనరల్ వచ్చేసి 29, ఎస్సీ వచ్చేసి 9, ఎస్టీ వచ్చేసి 4, ఓబీసీ వచ్చేసి 17, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 6, మొత్తం వచ్చేసి 65 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ జోన్కి? హైదరాబాద్ జోన్కి. మరి హైదరాబాద్ జోన్లో ఏ రాష్ట్రం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటి, ఆ కండిషన్ అంటే ఏదైనా ఒక జోన్కి మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకుంటే హైదరాబాద్ జోన్కి చేసుకోవాలి, లేకపోతే చెన్నై జోన్కి చేసుకోవాలి. అంతేగాని చెన్నై జోన్కి చేసుకుంటాను, హైదరాబాద్ జోన్కి చేసుకుంటానంటే మాత్రం కుదరదు. కేవలం ఒకే ఒక్క జోన్కి మాత్రమే చేసుకోవాలి, అది ఏదైనా కానీ. కాకపోతే ఏ జోన్కు అయితే చేసుకుంటున్నామో ఆ జోన్లో ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మాట్లాడడం, ఆ లాంగ్వేజ్లో రాయడం, ఆ లాంగ్వేజ్లో చదవడం, ఈ 3 అయితే వచ్చి ఉండాలి. ఉదాహరణకి హైదరాబాద్ జోన్ చేసుకుంటారు అనుకో, తెలుగు చదవడం రావాలి, మాట్లాడడం రావాలి, రాయడం రావాలి. లేదా ఉర్దూ అయినా చదవడం రావాలి, మాట్లాడడం రావాలి, రాయడము రావాలి. ఈ 2 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ వచ్చినా కానీ వాళ్ళైతే ఈ హైదరాబాద్ జోన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ కావాలి, అంటే ఎనీ డిగ్రీ పాస్ కావాలి. ఎలా అంటే 60% మార్కులతో. ఎవరు అంటే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితేనేమో 60% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 50%తో డిగ్రీ పాస్ అయితే వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మార్చి 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 20 సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మార్చి 1, 2026 నాటికి 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే ఉంది. ఎంత ఉందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి మార్చి 8 నుండి ప్రారంభమై మార్చి 19 వరకు అయితే క్లోజ్ అవుతుంది. అంటే మార్చి 8, 2026 నుండి ప్రారంభమై మార్చి 19, 2026 లోపు అయితే ఈ అప్లికేషన్స్ ముగుస్తుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది మొదటగా ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూతో పాటు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇందులో మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 200 మార్కులకు అయితే ఉంటుంది. 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. మరి సిలబస్ ఏంటి? సిలబస్ ఏంటంటే లాజికల్ రీజనింగ్, డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 60, మార్కులు వచ్చేసి 60. ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్కులు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్కులు. జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ లేదా కంప్యూటర్ లేదా ఐటీ దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 60, మొత్తం మార్కులు వచ్చేసి 60. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 200, మొత్తం మార్క్స్ వచ్చేసి 200. మరి ఈ టెస్ట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉంది. ఎంత ఉందంటే 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే మీరు 4 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్కుని అయితే కోల్పోవడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 250 రూపాయలు. వీళ్ళు కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1050 రూపాయల ఎగ్జామ్ ఫీజు అయితే ఉన్నది. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందని చెప్పుకున్నాము. దానితో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడు? ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే అండమాన్ నికోబార్ దీవులను అయితేనేమో పోర్ట్ బ్లేయర్లో ఇచ్చాడు. ఇది జస్ట్ తాత్కాలికంగా మాత్రమే పేర్కొన్నాడు. ఇవైతే పర్మనెంట్ కావు, ఉండవచ్చు, ఉండకపోవచ్చు, సెంటర్స్ కూడా మారవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చీరాల, ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వీటినైతే ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో అన్నీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని మారవచ్చు, మారకపోవచ్చు. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.